హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే మనం అయితే రియల్మీ నార్జో 70 5G కెమెరా ఎట్లుందో అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. కెమెరా రివ్యూ గురించి అయితే నేను చెప్తాం. మరి కెమెరా అయితే బాగానే ఉన్నది. మరి కొన్ని శాంపుల్స్ అయితే మీకు అయితే చూపిస్తాం. మరి ఫోటో శాంపుల్స్, వీడియో శాంపుల్స్, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అన్ని శాంపుల్స్ అయితే నేనైతే మీకు అయితే చూపిస్తాను. మీకు ఒకవేళ ఈ షార్ట్స్ అయితే మీకు అయితే నష్టం మాత్రం మీరైతే ఈ ఫోన్ అయితే కెమెరాకి అయితే కన్సిడర్ చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మరీ హై లెవెల్ లేదు, మరీ లో లెవెల్ లేదు, మీడియం అవుతున్నది. అంటే యావరేజ్ అవుతున్నది కెమెరా పర్ఫార్మెన్స్ అయితే. మరీ సూపర్ అని చెప్పలేము, మరీ వరస్ట్ అని చెప్పలేము. మీకు యావరేజ్ అవుతున్నది కెమెరా పర్ఫార్మెన్స్. నేను వేసే శాంపుల్స్ని బట్టి అయితే మీరైతే తెలుసుకొని మరి అది కెమెరా క్వాలిటీ ఎట్లున్నదని మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక మీకు నచ్చితే మాత్రం తీసుకోవచ్చు, లేదంటే కెమెరాకి అయితే ఇంకొక రియల్మీ నార్జో 70 ప్రో అని ఇంకొక ఫోన్ అయితే వస్తుంది. అది కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. అయితే 14-15,000కి వచ్చేస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. లేదు ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటాం, మాకు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే మీరైతే ఆ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడైతే నార్మల్గా కెమెరా వాడుకుంటాం బ్రో, ఏం కాదు కెమెరా అంతా వాడం మేము. ఫోటో తీసుకోనికి, వీడియోలు అప్పుడప్పుడు తీసుకోనికి కావాలనుకుంటే ఏం కాదు. ఫొటోస్ అయితే బాగానే వస్తాయి, వీడియో కూడా మంచిగా వస్తుంది. అంటే మరీ సూపర్ రాదు, యావరేజ్ వస్తాయి. మరి నేనైతే ఫోటో శాంపుల్స్ అయితే ఇక్కడైతే చేస్తాను. మరి ఫోటో శాంపుల్స్ అయితే మీరైతే ఎట్లున్నారో మీరైతే కిందనైతే కామెంట్ చేసి అయితే ఇవ్వండి. మరి ఫోటో శాంపుల్స్ అయితే మీకు నచ్చినాయో నచ్చలేదని మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ రియల్మీ నార్జో 70 ఫోన్లోకి వెళ్ళి తీస్తే మాత్రం మీకు అయితే ఫోటోస్ అయితే ఇట్లా అయితే వస్తాయి. మరి ఫొటోస్ అయితే ఇంకా మీకైతే మీరైతే బ్యాక్ కెమెరా శాంపుల్ అయితే చూపిస్తే, ఇప్పుడైతే బ్యాక్ కెమెరా శాంపుల్ అయితే మీకు అయితే ఇట్లా అయితే వస్తుంది. బ్యాక్ నుంచి తీస్తే ఫ్రంట్ శాంపుల్ కూడా బాగానే వస్తుంది. ఫ్రంట్ నుంచి తీస్తే మాత్రం ఇట్లనైతే వస్తుంది క్లారిటీ అయితే. ఇవన్నీ మీరు అయితే చూసి కదా ఇప్పుడైతే శాంపుల్స్ అయితే మీకు నచ్చితే మాత్రం మరి ఈ ఫోన్ అయితే మీరైతే కెమెరా లెక్క కన్సిడర్ అయితే చేయొచ్చు. మరి కెమెరా కోసం ఈ ఫోన్ అయితే తీసుకోవాలంటే తీసుకోకండి. ఓన్లీ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలి, అన్ని మీడియం ఉంటే చాలా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్లో మనకైతే దీంట్లో మంచి ప్రొసెసర్ అయితే ఉంటుంది. డైమెన్సిటీ 7050 ప్రొసెసర్ ఈ 30,000 ఫోన్లో ఇచ్చింది. అంతకుముందుకు అయితే రియల్మీ కంపెనీ వాళ్ళు అయితే ఇప్పుడైతే దీన్ని 14-15,000 ఫోన్స్లలోనే ఇచ్చేస్తారు ప్రొసెసర్ అయితే. ఈ ఫోన్లో ఉన్నది ఇంకా మనకైతే పోకో M7 ప్రోలో, అది ఆ ఫోన్లో మనకి 7025 ప్రొసెసర్ అయితే ఉన్నది. దానికంటే దీని అయితే కొంచెం ఎక్కువ ప్రొసెసర్, మరి ఒక 25 అయితే ఎక్కువ మనకి ఇందులో అయితే ఉన్నది. రియల్మీ నార్జో 70 కానీ రియల్మీ P1 రెండు అయితే సేమ్ ఫోన్స్, ఒక పేరు ఒకటి తేడా ఉంటుంది. నా దగ్గర ఉన్నది రియల్మీ నార్జో 70 కాబట్టి దాని పేరు అయితే మీకు అయితే చెప్తాను. మరి ఒకవేళ మీరు రియల్మీ P1 తీసుకున్న రెండు సేమ్ డిట్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే 14,000 ఏమో ఉన్నది మరి ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే. కెమెరా కోసం అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మరి హై లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే చేయకండి. బ్యాక్ కెమెరా నుంచి అయితే మీరు అయితే 4K 60 FPS వరకు అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ అయితే 1080p 30 FPS వరకు అయితే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS అయితే అంత మంచిగా అయితే అసలు ఫుటేజెస్ అయితే కొంచెం షేక్ అయితే ఎక్కువ అవుతాయి. మీరైతే 1080pలో అయితే తీసుకోవచ్చు, మంచిగా ఫుటేజ్ అయితే వస్తుంది. 1080pలో అయితే డీసెంట్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. మరి ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం మీరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్.